మీ మీద యుద్ధానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి ఇండీ బ్లాక్ పార్టీలు. ఏం చెప్తారు వాటి మీద? అలాగే దాంతోపాటు యూ కెన్ కామెంట్ ఆన్ డిస్క్రిమినేషన్ అండ్ డివైజివ్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి గారు చేసిన విమర్శ, దాని మీకు కౌంటరు. ఒకటి రిషి గారు, దీనికంటే ముందు పెద్దలు దయాకర్ గారు కూడా ఒక అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే 200 కోట్ల రూపాయలు 200 లక్షల కోట్ల రూపాయలు మనకి భారతదేశానికి అప్పు పెరిగిందన్నమాట. మనం చూసినట్లయితే విజయ్ గారు, రిషి గారు, మనం 2004లో చూసినట్లయితే కనుక 2004లో 18 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం మీద డెట్ ఉండేటటువంటి పరిస్థితి. అదే యూపీఏ ప్రభుత్వం దిగే నాటికి అది 67 లక్షల కోట్ల రూపాయలకి అది చేరింది 2024కి. అంటే ఆల్మోస్ట్ 3 రెట్ల పైన పెరిగినటువంటి అంశం. 2014 నాటికి 2014 67 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటిది ఇవాళ 2024-25కి 26కి వచ్చేటప్పటికి ఇది 200 లక్షల కోట్ల రూపాయలు పెట్టినటువంటి మాట వాస్తవం. ఇది 82% ఆఫ్ ద జీడిపి మన డెట్ అంతా కూడా. గతంలో కనుక చూసినట్టయితే 2014 నాటికి అది సుమారుగా 68% ఆఫ్ జీడిపిలో మన యొక్క డెట్స్ ఉండేది. అభివృద్ధి చెందినటువంటి దేశాలు మనం కంపేర్ చేసుకున్నట్టయితే అమెరికా దానికి 120% జీడిపిలో వాళ్ళ యొక్క డెట్స్ ఉన్నాయి. జపాన్ లాంటి దేశానికి 200% జీడిపిలో 200% జీడిపిలో వాళ్ళ డెట్స్ ఉన్నాయి. ఇది అసలు తీసుకున్నటువంటి అప్పుడు దేనికోసం ఖర్చు పెట్టారనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. మనం ఈ మధ్యలో పెరుగుతున్నటువంటి దశలో 2019 తర్వాత మనం చూసినట్లయితే 2019 నాటికి 97 కోట్లు ఉంటే, అంటే 5 సంవత్సరాలు 37 లక్షల కోట్ల రూపాయలు పెరిగితే 2019 నుంచి 2024 వచ్చే నాటికి అది అమాంతంగా పెరిగిపోయింది. కారణం ఏంటంటే, ఒకటి కోవిడ్ అనేది, ఒక కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రెండోది, తీసుకున్నటువంటి అప్పులు దేనికోసం చేస్తా ఉన్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, వాటి మీద డెవలప్ చేయటం, వెల్ఫేర్ స్కీమ్స్ లోని పెట్టుకోవటము, ఇటువంటి అనేక అంశాలు. ఆ రోజున గతిశక్తి పేరుతోటి, ప్రధానమంత్రి గతిశక్తి పేరుతోటి ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా ఎంతో పెట్టుబడులు పెట్టడం, దానివల్ల ఇవాళ ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ప్రధానమైనటువంటి అంశం. రెండోది, పాపారావు గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకటి, డివిజివ్ పాలిటిక్స్ అనేది వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు చెప్పినా కూడా దక్షిణాది ఉత్తరాది అనే ఒక డిస్క్రిమినేషన్ వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా వారు చేస్తా ఉన్నారు. ఇది ఎవరు కూడా వేరే ఎవరు చేసేటటువంటి ఇది లేదు. ఇండీ కూటమికి మీరు అన్నారు, ఇండీ కూటమి ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాయని. ఇండీ కూటమి ఏ రోజు కూడా నరేంద్ర మోదీ గారి టార్గెట్ గా ఆయన ఎలా దించాలి అన్న దాని మీద వారు పనిచేశారు తప్పితే ఏ రోజు కూడా దేశ అభివృద్ధి కోసం వారు ఆలోచన చేసి ఆ ఇండీ కూటమిలో ఒక నాయకుడే లేనటువంటి పరిస్థితి. ఆ నాయకుడు లేనటువంటి పరిస్థితి నుంచి వారందరూ కూడా ఏ రోజు ఈ దేశం అభివృద్ధి కోసం మనం ఏమైనా సలహాలు ఇవ్వాలి, ఏమైనా సహాయం చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి అనే ఆలోచన లేదు. ఎప్పుడూ కూడా ఏ రకంగా మన సీట్ల పంపిణీ చేసుకోవాలి, ఎక్కడ అధికారాన్ని పంపిణీ చేసుకోవాలని వీళ్ళకే అనేకమైనటువంటి విభేదాలు. ఇంతకుముందే పెద్దలు పాపారావు గారు చెప్పారు. బేబీ గారు సిపిఎం నుంచి, వారి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బేబీ గారు రాస్తూ లెటర్ చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేయడం జరిగింది. కేరళలోకి వచ్చేమన్నా మీరు బీజేపీ తోటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిశారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, కానీ మరి సెంట్రల్ లోకి వచ్చేటప్పటికి ఏమన్నా మనందరం కలిపి పనిచేయాలంటారు, ఎట్లా సాధ్యపడుతుంది? ఇది మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే, ఇది నేను ఎందుకు ప్రస్తావించానంటే ఈ అంశాన్ని, వీళ్ళ మధ్య వీళ్ళకి ఐక్యత గాని, ఒక సారూప్యత గాని, ఒక భావన, ఒకే భావంతో ఉన్నటువంటి ఆలోచనలు కానీ లేనటువంటి పరిస్థితి. ఈ అనైక్యత కూటమిలో కొనసాగినంత కాలము ఎన్డీఏ కూటమికి వచ్చిన నష్టం ఏమి లేదు పొలిటికల్ గా, అంతేనా? అదొక్కటే కాదండి, అంటే ఈ అనైక్యత, ప్రతిపక్షాల అనైక్యత వల్ల అంటే వీళ్ళకి ఒక భావ సారూప్యత కలిగినటువంటి అంశాలు ఏమి కూడా లేవు. వాళ్ళ అధికారం కోసం కూటమి